నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో భాగంగా ప్రెగ్నెన్సీలో వేసుకోవాల్సిన వ్యాక్సిన్లో ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఈ వ్యాక్సిన్ కోసం తెలియకపోవటం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. అండ్ ఈ రోజు కూడా మా బేబీ సఫర్ అవ్వడానికి కారణం మేబీ అప్పుడు నేను వ్యాక్సిన్ వేయించుకుంటే బాగున్నేమో, తనకి ఇంకా మంచిగా ఇమ్యూనిటీ వచ్చేదేమో అని చెప్పి నాకు స్టిల్ ఈ రోజు కూడా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్, మదర్ కేర్ వీడియోస్, బేబీ కేర్ వీడియోస్, షాపింగ్ హాల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రెగ్నెన్సీ టైంలో 2 వ్యాక్సిన్స్ మ్యాండేటరీగా అందరికీ వేస్తారు, నాకు కూడా వేశారు. ఆ 2 వ్యాక్సిన్స్ ఏంటంటే టీటీ వ్యాక్సిన్ వేస్తారు, అలాగే 28 వీక్స్కి DTAP వేస్తారు. ఈ 2 వ్యాక్సిన్స్ కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో మ్యాండేటరీగా వేయించుకోవాల్సిన వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ అండి. డాక్టర్స్ ఏ మంత్లోనైనా వేస్తూ ఉంటారు, కొంతమంది కొన్ని స్పెసిఫిక్ మంత్స్లోనే వేస్తూ ఉంటారు. అది మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి మీ యొక్క గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకునే ముందు. ఎందుకంటే ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ కన్సల్ట్ లేకుండా అస్సలు వేసుకోకూడదు. అండ్ ప్రెగ్నెన్సీలో మనం ఏ మందు వేసుకున్నా డాక్టర్ అడ్వైస్తోనే వేసుకోవాలి. సో ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో మనం మనీ ఎక్స్ట్రాగా పే చేసి వేయించుకోవాల్సిన వ్యాక్సిన్. అయితే ఇక ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీలో కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది చాలా వీక్గా ఉంటుందండి. అందరికీ, ప్రతి ఒక్క ఉమెన్కి ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది. సో ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా ప్రెగ్నెంట్ని అటాక్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఒక జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ వస్తే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ బాగా వీక్గా ఉంటుంది కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మందికి ఉంటాయన్నమాట అవుతుంది. అండ్ ఇక వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల తల్లికే కాదు, తల్లి నుంచి బిడ్డకి కూడా ఈ యొక్క తల్లి నుంచి బిడ్డకు కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది పిల్లలు పుట్టాక 6 నెలలకి ఇస్తారు కదా. సో అంతవరకు అంటే పిల్లలు పుట్టాక 6 నెలల వరకు ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ అనేది పిల్లలకు కావాల్సిన ప్రొటెక్షన్ అనేది, అంటే పిల్లలకు కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అన్నమాట. సో తల్లికి బిడ్డకి ఇద్దరికి ఎంతో క్షేమకరం కాబట్టి ఈ వ్యాక్సిన్ని మ్యాండేటరీగా ఫ్లూ సీజన్లో వేయించుకోవటం మర్చిపోకండి. వ్యాక్సిన్ వేసుకున్న 14 డేస్కి మన బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ వాళ్ళు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, జనరల్గా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఎలా అయితే ఫీవర్ వస్తుందో అలాగే లైట్ ఫీవర్ వస్తుంది, లైట్గా బాడీ పెయిన్స్ వస్తాయి, కొంచెం అలసటగా అనిపిస్తుంది, అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి. స్పెసిఫిక్గా ఎవరికైతే ఆయాసం కానీ, నిమోనియా, లేకపోతే బ్రాంకైటిస్, ఇలా ఏమైనా స్పెషల్ కండిషన్లు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ప్రెగ్నెంట్ వాళ్ళకు ఉంటే కంపల్సరీగా స్కిప్ చేయకుండా వేయించుకోవాల్సిన మ్యాండేటరీ వ్యాక్సిన్. సో దట్ మీకు ప్రొటెక్షన్, మీ కడుపులో ఉన్న బేబీకి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ అంటే, నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, బట్ నా డాక్టర్ నాకు ఇది ప్రిస్క్రైబ్ చేయలేదు. సో దానివల్ల నేను ప్రెగ్నెన్సీ టైంలో ఊరికే జలుబు, దగ్గు, ఆయాసం వస్తూ ఉండేది. ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వచ్చేది. ఒకసారి ఫీవర్ కూడా బాగా ఎక్కువైపోతూ ఉండేది. దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నార్మల్ పెయిన్స్తో పాటు ఈ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉండేవి. అండ్ నా బేబీకి కూడా ఇది కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయిందంటే, ఇప్పుడు నాకున్న సైనస్ నా బేబీకి కూడా క్యారీ ఫార్వర్డ్, తనకు కూడా నిమోనియా అటాక్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేశాను. ఇది వేయించుకుంటే బాగుందని చెప్పి ఇప్పటికే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అని ఆశిస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ. బాయ్.